హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మార్నింగ్ ఎలాంటి హడావిడి లేకుండా పండగ రోజు ఒకేసారి 3 ప్రసాదాలను ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. రెగ్యులర్గా మనం డైలీ చేసుకునే రైస్తోనే ఈ 3 ప్రసాదాలని మనం ఇప్పుడు రెడీ చేయబోతున్నాం. ముందుగా ఒక కుక్కర్లోకి 2 కప్పుల వరకు రైస్ని తీసుకోండి. నేను ఇక్కడ చేసే క్వాంటిటీ ఈ కప్తో మెజర్ చేస్తున్నాను. మీరు క్వాంటిటీని బట్టి ఈ కప్పు సైజ్ అనేది చేంజ్ చేసుకోండి. వీటిని 2 సార్లు శుభ్రంగా కడిగి ఒక కప్పుకి 1.5 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను మొత్తం 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేశాను. కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. 3 విజిల్స్ తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, రైస్ చాలా చక్కగా కుక్ అయిపోయింది. మెత్తగా పొడి పొడిలాడుతూ మనం రెగ్యులర్గా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఇలా కుక్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రైస్తో మనం 3 రకాల ప్రసాదాలు చేస్తున్నాం కాబట్టి దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ముందుగా నేను పులిహోర కలుపుకోవడానికి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. దీన్ని మనం ఆరబెట్టుకోవాలి కాబట్టి ముందుగా ఒక ప్లేట్లోకి పులిహోర క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు రైస్ని తీసుకొని పెట్టుకోండి. తర్వాత దద్దోజనం ప్రిపేర్ చేసుకోవడానికి కూడా ఒక బౌల్లోకి రైస్ని తీసుకోండి. దద్దోజనం చేయడానికి క్వాంటిటీకి తగినట్లుగా రైస్ని తీసుకోండి. నెక్స్ట్ రిమైనింగ్ మిగిలిన దాంతో మనం స్వీట్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ రైస్ వేడిగానే ఉంది కాబట్టి ఇది ఇలా వేడిగా ఉన్నప్పుడే వెంటనే మ్యాష్ చేసుకోండి. ఇలా ఒక గ్లాస్ని కానీ లేదైనా మ్యాషర్ని కానీ యూజ్ చేసి అన్నాన్ని మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు ఈ రైస్లోకి కాచి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా పోసుకుంటూ అన్నం మొత్తంలో కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండేలాగా చూసుకోండి. ఇలా కొంచెం లూజ్గా ఉంటే అన్నము పాలను బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టి పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ రిమైనింగ్ రైస్ ఉంది కదా, మనం స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి తీసి పెట్టుకున్నది. ఈ రైస్ని కూడా ఇలా మ్యాషర్తో మెత్తగా మెదుపుకోండి. దీంతో మనం ఇప్పుడు బెల్లపన్నంని ప్రిపేర్ చేసుకుంటున్నాము. వేడిగా ఉన్నప్పుడే మ్యాష్ చేసుకుంటే చాలా తొందరగా మెత్తగా అయిపోతుంది. ఇలా మెత్తగా మెదుపుకొని మూత పెట్టి పక్కన ఉంచండి. ఇప్పుడు మనం బెల్లపన్నం ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద గిన్నెని పెట్టుకుని అరకప్పు వరకు బెల్లం తురుమును వేసుకోండి. మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి అర గ్లాస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. దీనిలో ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. ఇది ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లం పూర్తిగా కరిగితే సరిపోతుంది. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న రైస్ని మొత్తాన్ని ఈ బెల్లం సిరప్లో వేసేసేయండి. ఉండలు లేకుండా మెల్లగా మెదుపుతూ అన్నం మొత్తాన్ని ఉడికించుకోవాలి. స్టవ్ని సిమ్లోనే ఉంచి ఈ బెల్లం సిరప్ మొత్తం అన్నానికి పట్టేటట్లుగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాం. నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి దాదాపుగా ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి పడుతుంది. అయితే నెయ్యిని మొత్తం ఒకేసారి యాడ్ చేయకుండా కలుపుతూ మధ్య మధ్యలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసి నెయ్యి మొత్తం అన్నానికి పట్టేటట్లుగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలపండి. నెయ్యి పూర్తిగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మరొక స్పూన్ నెయ్యిని యాడ్ చేయండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసి బెల్లపన్నం బాగా దగ్గరగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ బెల్లపన్నం ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది. అప్పటి వరకు కలుపుతూ సిమ్లోనే ఉంచి కుక్ చేసుకోండి. బాగా ముద్దగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. నెయ్యిని ఒకేసారి యాడ్ చేయకుండా ఇలా బ్యాచెస్ వైజ్గా యాడ్ చేసి మిక్స్ చేస్తూ ఉండడం వలన బెల్లపన్నం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ముద్దగా ఉడికిన తర్వాత దీంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసి బాగా కలపండి. అలాగే ఫైనల్గా కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని కూడా ఫ్రై చేసుకొని దీనిలో కలిపేసేయండి. అంతేనండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లపన్నం రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం దద్దోజనం ప్రిపేర్ చేసుకుందాం. మనం ముందుగా పాలు కలిపి పెట్టుకున్నాం కదా, ఇది పూర్తిగా చల్లారిపోయింది. అలాగే పాలను కూడా ఈ రైస్ పూర్తిగా అబ్జర్వ్ చేసుకుంది. ఇప్పుడు దీనిలోకి మనం పెరుగుని యాడ్ చేసుకోవాలి. దీనిలో యాడ్ చేసే పెరుగు ఫ్రెష్గా తోడుపెట్టిన పెరుగుని యాడ్ చేసుకోండి. పుల్లటి పెరుగు వేస్తే తొందరగా పులిసిపోతుంది. అలాగే ఇలా పాలు పెరుగు రెండు మిక్స్ చేయడం వల్ల ఈవినింగ్ వరకు కూడా దద్దోజనం ఫ్రెష్గా ఉంటుంది. అసలు పులుపు అనేది తెలీదు. అలాగే ఈ పెరుగుని యాడ్ చేసుకునేటప్పుడు కూడా మీరు పాలు అసలు వేడిగా లేకుండా చూసి యాడ్ చేసుకోండి. పూర్తిగా ఈ రైస్ చల్లారిన తర్వాత మాత్రమే పెరుగుని యాడ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండేలాగా చూసుకోండి. అవసరమైతే కొద్దిగా పాలు అలాగే పెరుగును కూడా యాడ్ చేసుకొని కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోండి. దీనిలోకి రుచికి తగినట్లుగా సాల్ట్ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు మనం దీనిలో కావాల్సిన తాలింపుని పెట్టుకుందాం. దద్దోజనం తాలింపులోకి నూనెని వాడకూడదండి, నెయ్యితో మాత్రమే తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని దీనిలో కావాల్సిన పోపు దినుసులు వేసుకొని మిరియాలను కూడా వేసుకోండి. అలాగే దంచిన అల్లం, పచ్చిమిర్చిని కూడా ఒకటి చిన్నగా కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఈ తాలింపు పూర్తిగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దద్దోజనంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, దద్దోజనం రెడీ అయిపోయింది. మూత పెట్టి పక్కన ఉంచండి. ఇప్పుడు మనం ఫైనల్గా చేయాల్సింది పులిహోర. పులిహోర కోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకొని తాలింపు పెట్టుకుందాం.
2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, పల్లీలు, అలాగే సన్నగా తరిగిన చిన్న అల్లం ముక్క ఒకటి, కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 2, 3 తీసుకోండి. అలాగే కొద్దిగా పసుపు వేసుకొని, కరివేపాకు, 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసి పక్కన ఉంచండి. ఇప్పుడు మనం పులిహోర కోసం ఆరబెట్టుకున్న రైస్ ఉంది కదా, దానిలో రుచికి తగినట్లుగా సాల్ట్ని వేసి ఒకసారి బాగా కలపండి. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలింపు మొత్తాన్ని అన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసి అన్నంలో బాగా కలిసేటట్లుగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఫైనల్గా కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకుందాం. నిమ్మరసం కూడా అన్నానికి పట్టేటట్లుగా ఒక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, పులిహోర కూడా రెడీ అయిపోయింది. మార్నింగ్ టైము ఎలాంటి హడావిడి లేకుండా రైస్ ఒకటి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం ఈజీగా ఈ 3 ప్రసాదాలని రెడీ చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.